మొలక అలకడం ఎలానో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మనం వడ్లను నానబెట్టుకోవాలి. నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇది ఏంటంటే మొలక వచ్చిన తర్వాత ఆ మొలకని విప్పి మంచిగా ఒక సంచులలో వేసుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్టు వేయొద్దు, ఎందుకంటే మొలక అనేది విరిగిపోతే తర్వాత మనం వేయలేం, సరిగ్గా రాదన్నమాట నాటు. ఇక్కడ సంచులలో నింపుతున్నారు అమ్మ వాళ్ళు, అదంతా చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇట్లా నానబెట్టుకోవాలి. ఫస్ట్ నానబెట్టుకున్న తర్వాత మనము మళ్ళీ ఆ వడ్లని కింద గచ్చిపైన నేలపైన వేయకుండా కింద కవర్ చేసి ఇట్లా గడ్డి ఉంటుంది కదా, గడ్డిని దానిపైన వేసి ఒక 2-3 డేస్ వాటర్ పట్టాలి. అప్పుడప్పుడు ఆటోమేటిక్గా ఇట్లా మొలక వస్తుంది. ఆ మొలకను కూడా ఎక్కువ రోజులు ఉంచొద్దు, 3-4 డేస్ తర్వాత ఆటోమేటిక్గా తీసేయాలి, లేదంటే మొలక అనేది ఆగది. ఇప్పుడు వాళ్ళు ఎటు వెళ్తున్నారు అంటే అక్కడ అలకడానికి వెళ్తున్నారు. ఒకటే రోజు 2 ప్లేసులలో అలికిరు. సో ఈజీ అయినే ప్రాసెస్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఇట్లా డబ్బాలోకి తీసుకున్నారు, కొంచెం కొంచెం తీసుకేసుకోవాలి, ఎందుకంటే మనకు వెయిట్ కూడా ఉంటుంది. మా అమ్మ అందులోకి తీస్తూ ఉంది, మా నాన్న అలుకుతాడు చూడండి. నీట్గా తీయాలి. ఎప్పుడైనా మనం ఇష్టం వచ్చినట్టు తీస్తే మొలక అనేది ఇట్లా చితికిపోతుంది మొత్తము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అంతా చూపిస్తూ ఉన్నా చుట్టుపక్కల ప్లేస్లు, ఇంకా దున్నడం అవ్వలేదు. ఇది మా అమ్మ వాళ్ళ విలేజ్. సో ఇవన్నీ పొలాలే, ఇంకా దున్నిన తర్వాత నాటేస్తారు. ఇటు సైడ్ ఏమో అక్కడ ఆల్రెడీ అంటే అంటే దాన్ని ఏమంటారు అలికిళ్ళు, అక్కడ పక్కన అలికింది కొంచెం కొంచెం వస్తుంది. ఇటు సైడ్ ఏమో పత్తులు పెట్టిరు, ఇది మా కాక వాళ్ళది. సో మొలకలు కూడా మంచిగానే మొలిచినాయి. ఇది వచ్చేసి ఏంటంటే దున్నీరు. ఇప్పుడు దీంట్లోనే మా నాన్న మొలక అలుకుతాడు. మనం ఫస్ట్ దున్ని పెట్టుకోవాలి. అండ్ వాటర్ కూడా బాగుండాలి. మనం అలికిన రోజు కూడా ఎక్కువ వాటర్ ఉండొద్దు, అండ్ అలాగే వర్షం కూడా కొట్టొద్దు, ఎందుకంటే మొలక అనేది ఆగకుండా మొత్తం కొట్టుకొని పోతుంది వరదకి. మళ్ళీ ఇంకో వడ్ల బత్త తీసుకొచ్చుకొని దాన్ని మళ్ళీ నానబెట్టి మళ్ళీ అలకాలన్నమాట. చూడండి మా అమ్మ తీస్తుంది కదా, ఇప్పుడు మా నాన్న అలుకుతాడు. సేమ్ అదే ప్రాసెస్, అంతకంటే ఏముండదు, ఈజీ ప్రాసెస్సే. బట్ చాలా కష్టం ఉంటుంది. ఇయర్లీ 2 times వేస్తారు. వర్షం పడకుండా చూసుకోవాలి. ఎంతైనా కష్టమే రైతుల పని పాపం. నాకైతే బాధే అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఏంట్రా ఇదంతా అని చెప్పేసి. అందులో ఏం లాభం ఉండదు, ఎక్కువ పైసలు కూడా రావు. కానీ పాపం రైతులు కదా, దాన్ని నమ్ముకొనే ఉన్నారు. చూడండి ప్రాసెస్ ఇంతే, ఇంతకు మించి ఏముండదు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.